నమస్తే అండి, జనగొంతుకు స్వాగతం. ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ వీరు ఈరోజు మన జనగొంతు స్టూడియోకు రావడం జరిగింది. ఏదైతే జై భీమ్ అంటూ ఒక వర్గం, అంటే మన దేశంలో కానివ్వండి, మన రాష్ట్రంలో కానివ్వండి, ఒక వర్గం అంటే ముస్లిం వర్గాలు జై భీమ్ అంటూ దళితులు ముస్లింలు ఒకటే అన్న విధంగా రాజకీయాలను ఏకం చేయాలనే ఉద్దేశంతో ఒక రకమైన ప్లాన్తో వస్తున్నారు. ఒకవేళ ఇట్లాంటి అంశాల పట్ల ఇది ఎటువంటి దారి తీస్తుంది, రాబోయే కాలంలో ఎటువంటి దారి తీస్తుంది, అది ఎంతవరకు వాస్తవం, అది ఒకవేళ జై భీమ్ అనే నినాదం సరైనదేనా అనే విషయాన్ని మనం చర్చించడానికి మన మారేడు మోహన్ గారు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు వీరు మన స్టూడియోకు రావడం జరిగింది. నమస్తే అండి మోహన్ గారు. ఇప్పుడు మనం అనుకున్నట్లుగా ఈ జై భీమ్ అనే నినాదం ఓవైసీ నోటి నుండి చాలాసార్లు మనం వినడం జరిగింది. అది నిజానికైతే మరి ఒకవేళ దళితులు కానివ్వండి, ఎస్సీ మన హిందూ సమాజంలో ఉన్న దళితులు, మతం మారినటువంటి ఒక ముస్లిం వర్గానికి చెందిన వ్యక్తులు ఇద్దరు ఒకటి అయ్యే అవకాశం ఉందా? ఒకవేళ వాళ్ళు చెప్తున్న నినాదం సరైనదేనా? ఒకవేళ మనం రాజకీయంగా కానీ సామాజికంగా కానీ తీసుకున్నట్లయితే సరైన పంతానే అని మీకు అనిపిస్తుందా? లేదన్నది చాలా అంటే తప్పుదావు పట్టించేటటువంటి ఒక నినాదం జై భీమ్ సిద్ధాంతం. అసలు ఈ జై భీమ్ అంటే ఏంటి? జై భీమ్ అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి గుర్తుగా, జ్ఞానానికి గుర్తుగా మనం జై భీమ్ అనేది వాడతాం. జై భీమ్ అంటే ఏంది? జై భీమ్ అంటే ఎంఐఎం పార్టీకి జై భీమ్ జై ఎంఐఎం అన్నట్టు, అంతేగాని జై భీమ్ అంటే నువ్వు జై ఎంఐఎం అన్నట్టే. ఎంఐఎం పార్టీ తన రాజకీయ స్వలాభాని కోసం, తన రాజకీయ విస్తరణ కోసము దళితుల ఓట్లను తన బుట్టలో వేసుకోవడానికి ఆయన చేసినటువంటి ఒక కొత్త నినాదమే జై భీమ్. ఈ జై భీమ్ సిద్ధ నినాదంలో ఉన్నటువంటి అంటే భవిష్యత్తు కాలంలో దీనివల్ల ఉన్నటువంటి నష్టాలు ఏంటంటే, వీళ్ళు పూర్తిగా దళితులను ఇస్లామీకరణ చేసి ముస్లింలుగా మతం మార్చి, వాళ్ళ వైపు ఆకర్షితులుగా చేసి ముస్లింలుగా మతం మార్చి పూర్తిగా దళితులు అనేటోళ్ళని లేకుండా చేయాలనేది వీళ్ళ ఆలోచన. ఈ దళిత వర్గాలను వాళ్ళల్లో ఉన్నటువంటి నిమ్న వర్గాలలో కలిపేసుకొని వాళ్ళను ఒక పెద్ద ఓటు బ్యాంక్ మార్చుకొని వీళ్ళు ఎస్టాబ్లిష్ కావాలనేది వీళ్ళ కుట్ర. ఇస్లామిక్ స్టేట్ గా ఎస్టాబ్లిష్ చేయాలనేది, ఈ కింద ఉన్నటువంటి నిమ్న వర్గాలను వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళ మీద రాబోయేటటువంటి దాడులు ఏవైతే వాళ్ళకు పక్క దేశాలతోటో ఇంకెక్కడ శత్రువులు ఉంటే వీళ్ళని ముందుకు దోసి వీళ్ళ భుజాల మీద తుపాకులు పెట్టి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి ఒక భయంకరమైనటువంటి కుట్ర జై భీమ్. ఒకవేళ నిజంగా జై భీమ్ అనేదే కరెక్ట్ అయితే గనక ఈరోజు మొట్టమొదటిగా ఎంఐఎం పార్టీలో ఎంతమంది దళిత ఎమ్మెల్యేలు ఉన్నారు? ఒక్కరు కూడా ఉండరు. కార్పొరేటర్ కూడా ఉండడు. నీ పార్టీలనే దళిత ఎమ్మెల్యేలు లేరు. పోనీ ఎంతమంది ఎంపీలు ఉన్నారు? సరే, ఎంపీలు అంటే ఎక్కువ మంది లేరు అనుకుందాం. ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? నీ పార్టీలను కూడా ఒక దళిత ఎమ్మెల్యేకు అవకాశం ఇవ్వలేదు. దళితులకు కాదు, వేరే వర్గానికి టికెట్లు కూడా ఇయ్యారు వాళ్ళు. కొంతమంది బీసీలకు, ఓసీలకు అక్కడ కొన్ని చోట్ల ఇస్తున్న పరిస్థితి ఉంది. కాకపోతే అది కూడా ఎక్కడంటే అక్కడ డిమాండ్ బట్టి, అవసరం బట్టి, రాజకీయ పరిస్థితులు బట్టి. నువ్వు చెప్పడానికేమో సిద్ధాంతం చెప్తున్నావు, రాజకీయం వచ్చేసరికి మాత్రం ఎవరికి అవకాశం ఇవ్వనప్పుడు నువ్వు చెప్పేదాంట్లో సిద్ధాంతంలో బలం ఎంత ఉన్నట్టు? ఈరోజు ఈ ఎంఐఎం పార్టీ యొక్క చరిత్రను ఒకసారి చూసుకుంటే గనక రజాకర్ల నుండి పుట్టినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ. మరి ఈ రజాకర్లు నిమ్న జాతులు అంటే ఈ రోజు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల మీద చేసినటువంటి అరాచకాలు ఇన్ని కాదు. మనం చరిత్రలో చూస్తే గనక నువ్వెట్లా జై భీమ్ అనేదానికి నీకు కొంచెమైనా మనసు వస్తుంది? ఇప్పుడు ఇదే రజాకర్లకు సంబంధించినటువంటి కాసిం రిజ్వీ అనేటటువంటి వాడు అక్కడ ఒకనాడు నిమ్న జాతుల ఆడవాళ్ళతోటి, కొంతమంది హిందూ ఆడవాళ్ళ అనాలు ముఖ్యంగా, దాంట్లో ఎక్కువ శాతం అగ్రవర్ణాల ఆడవాళ్ళు వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళకు ఉండే ఆనాటి పరిస్థితుల ప్రకారం, కానీ ఏ సెక్యూరిటీ లేకుండా పండగ చేసుకోవడానికి బయటకు వచ్చినటువంటి ఆడవాళ్ళు నిమ్న జాతులే. మరి వాళ్ళందరితోటి నువ్వు నీ సైన్యం చేసినటువంటి అకృత్యాలు, వాళ్ళతో నగ్నంగా బతుకమ్మలు ఆడిపించినటువంటి రోజులు మర్చిపోయినావా? నీకు ఏ విధంగా నీకు కొంచెమైనా మనసు వస్తుంది? కొంచెమైనా అసలు జై భీమ్ సిద్ధాంతాన్ని పట్టుకొని పోతున్నావు. కొంతమంది దళితులు మాట్లాడాలి, మీకు కొంచెమైనా సిగ్గునాథ రాబాయ్, వాడు అనుకమైంది, మీరు పోకమైంది. ఆ సంఘటన కూడా పుకారు అనే వార్తలు మాట్లాడుతున్నారు కదా, అంటే మరుగున పడిపోయిన విషయం అసలు పుకారు అని కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అన్న పుకారు? ఈ రోజు కూడా బైరాన్పల్లిలో 60 మందో 127 మందిని ఉరేసి 60 సామూహికంగా ఉరేసారు.
అది ఆ పుకార అబద్ధమా? అదే జరగలేదని మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతారు? ఈ రోజు పరకాలలో జరిగినటువంటి మరణ హోమం అదేమైనా తక్కువనా? అది జలియన్ వాలాబాగ్కి సమానంగా జరిగినటువంటి సంఘటన అంటారు. అవి పుకార ఎట్లయితే? ఇదే హైదరాబాద్ లో కొంతమంది పెద్ద మనుషులు ఇప్పటికి చెప్తారు, ఆ రోజు ఓల్డ్ సిటీలో ఉన్నటువంటి ముసలోళ్ళు బతుకున్న వాళ్ళు ఏమైనా ఉంటే కనుక, చాలా మంది ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఉన్న అంత ఏజ్ ఉన్న వాళ్ళు తక్కువ కానీ ఉండాలి ఇప్పటికీ చెప్తారు. వీళ్ళు వస్తే కనుక ఇళ్లకు పారిపోయి దాచుకునేటోళ్ళు అంట, ఇళ్లకి వెళ్ళడానికి గుంజుకొచ్చి తీసుకుని పోయే పరిస్థితులు ఉంటున్నాయి. వీనికి చెప్పేటోనికి బుద్ధి లేదు, అనేటోనికి బుద్ధి లేదు. ఈరోజు జై భీమ్ జై మీమ్ అనేటటువంటి సిద్ధాంతం పెట్టుకొని పోయినటువంటి జోగేంద్రనాథ్ మండల్ పరిస్థితి ఏమైంది? పాకిస్తాన్ సపరేట్ కావాలని చెప్పి ఆయన కొట్లాడిండు. మహమ్మద్ అలీ జిన్నాతో పాటు కలిసి కొట్లాడి సపరేట్ పాకిస్తాన్ కి సపోర్ట్ ఇచ్చి ఆ సపరేట్ పాకిస్తాన్ కి దళితులందరినీ 60 లక్షల మంది దళితుల్ని తీసుకొని పోయిన ఆయన ఎంబడి. అంటే పాకిస్తాన్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమో జనాభా మార్పిడి జరగాలి, ముస్లింలంతా అటుపోవాలి, హిందువులంతా ఇటొచ్చేయాలి, ఎవరి కాలు స్వజాతి దేశాన్ని అక్కడ ముస్లిం దేశం ఇక్కడ హిందూ దేశం అయిపోవాలని చెప్పి ఆయన అంటే, ఈయననేమో లే మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఆయన జోగేంద్రనాథ్ మండలు లేదు ఇక్కడ ఉన్న వాళ్ళు అన్ని కులాలు ఉండొచ్చు అని చెప్పి మహాత్మా గాంధీ, వీళ్ళిద్దరు కలిసి ఈయన జోగేంద్రనాథ్ మండల్ ఏమో ఈ రోజు పాకిస్తాన్ లో బంగ్లాదేశ్ లో మిగిలిపోయినటువంటి దళితుల బతుకులు ఆగం చేసిండు. ఈయన గాంధీ గారేమో ఈ రోజు జనాభా మార్పిడి అని చెప్పి ఈ రోజు మళ్ళీ మత కల్లాలు జరుగుతున్నాయి, ఇంత ఇష్యూస్ జరుగుతున్నాయి అని అంటే దానికి కారణం ఆ రోజు భవిష్యత్తు ప్రణాళిక ఆలోచించకుండా తీసుకున్నటువంటి నిర్ణయాలే. మొహమ్మద్ అలీ జిన్నా గారు కూడా పూర్తిగా అంటారు రిలీజియస్ ఎక్స్చేంజ్, పాపులేషన్ ఎక్స్చేంజ్ ఒప్పుకున్నటువంటి వ్యక్తి. ఆయనకు సపరేట్ దేశం కావాలి కానీ మారణహోమం జరగాలని ఆలోచించలే ఆ రోజు ఆనాటి పరిస్థితుల ప్రకారం. వద్దు, ఇది భవిష్యత్తులో ఇబ్బంది వస్తుంది, ఈ రోజు అయితే కావాల్సిందే మాకు ప్రత్యేక రాష్ట్రం, కానీ రేపటికైనా ఇబ్బంది వస్తుంది, మా వాళ్ళని మాకు పంపించేసేయండి అని చెప్పి గట్టిగా అన్నటువంటి వ్యక్తి మొహమ్మద్ అలీ జిన్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే మొదటి న్యాయ శాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్థానం ఈరోజు ఎట్లుంది భారతదేశంలో? ఆయనను ఆకాశానికి ఎత్తేస్తారు. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి అనేక నిమ్న వర్గాలందరూ కూడా, చాలా వరకు అగ్రవర్ణాలలో కూడా ఈరోజు ఆయన గొప్పతనం ఏందో తెలుసుకుంటున్నారు. కానీ జోగేంద్రనాథ్ మండల్ని కనీసం ఆయనను గుర్తు కూడా చేసుకుంటుందా ఈరోజు పాకిస్తాన్? అసలు పేరు కూడా ఎక్కడ వాడరు, ఎవ్వరు వాడరు, ఎక్కడ వాడరు. ఈనాటి బంగ్లాదేశ్ ఏదైతుందో, పోనీ బంగ్లాదేశ్ వాస్తవ్యుడు కదా ఆయన, ఆనాటి ఈస్ట్ పాకిస్తానే ఇప్పటి బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఎవడైనా జోగేంద్రనాథ్ మండల్ని గుర్తు చేసుకుంటుండా? ఎవడు చేస్తలేడు. ఎందుకంటే చారిత్రాత్మకంగా ఆయన చేసిన తప్పిదం అటువంటిది. ముస్లింలతో పాటు కలిసి దళితులందరూ కూడా సమానత్వం ఉంటారు, మంచిగా ఉంటారు అని చెప్పి అనుకొని పోయినటువంటి పరిస్థితులలో నుంచి ఆయన కూడా పాకిస్తాన్కి మొదటి న్యాయశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లాగా. ఆయన కేవలం 2 సంవత్సరాలలో 3 సంవత్సరాలలో రాజీనామా పత్రం రాసి అక్కడ ఉన్నటువంటి దళితుల మీద, అంటే అక్కడ మిగిలిపోయినటువంటి హిందువులలో 90%-95% అంతా దళితులే మిగిలిపోయారు. మిగతా వాళ్ళందరూ ఇటు వచ్చేసారు. కొద్ది గొప్ప చదువుకొని ఉండే కాబట్టి సరే ఇదేదో వ్యవహారం పోయేటట్టుందని చెప్పి ఇటు వచ్చేసారు. ఇంకో కారణం ఏంటంటే, ఇప్పుడు కొంత గొప్ప డబ్బు ఉండి అగ్రవర్ణాలు ఎవరైతే ఉన్నారో వాడు ట్రైన్ ఎక్కువ, బస్సు ఎక్కువ, దేశం దాటగలిగాడు. మనకున్నది ఏదో చిన్న చితక అడ్డీకి పావుషారు అమ్ముకొని దేశం దాటగలిగాడు. ఏ రకంగా కనీసం ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు కూడా లేక, ఉన్న 1-2 ఎకరాల పొలాలు వదులుకోలేక, గొడ్డు గోద వదులుకోలేక, ఏ ఉండొచ్చు మన బతుకులు ఏదైతే ఏముందని చెప్పి ఈ పెద్ద మనిషి జోగేంద్రనాథ్ మండల్ మాటలు విని అక్కడే మిగిలిపోయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రస్తుతం బంగ్లాదేశ్లో మిగిలిపోయిన హిందువులలో 90% వాళ్ళంతా దళితులే, నామశూద్రులు అంటారు వాళ్ళందరినీ కూడా. 1950 బంగ్లాదేశ్లో 1951లో 28% ఉన్న హిందువులు ఈరోజు 7.5% పడిపోయారు. 4%కి ఏమో ఉన్నారంటారు, 4%కి. దానికి కారణం ఎవరు? ఈయన చేసిన మీద తప్పిదమే కదా. సో ఆ రోజే ఆయన 1951లో జరిగిన మారణహోమాలు అప్పుడే స్వతంత్రం వచ్చిన 3 ఏళ్లకే హిందువుల మీద ఎంబడే జరిగినాయి, దళితుల మీద దాడులు జరిగి విపరీతమైన దాడులు జరిగితే ఆయన దాడుల గురించి న్యాయశాఖ మంత్రి ఉండి న్యాయం చేయలేకపోయాడు. ఆయన పోయి ప్రధానమంత్రికి లేఖ రాస్తే లేఖకు స్పందన రాకపోతే డీజీపీకి వీళ్ళందరూ కిందున్న ఆఫీసర్లకు చెప్తే, అంటే హయ్యర్ అఫీషియల్స్కి చెప్తే ఎవరు స్పందించకపోతే లాస్ట్కు బాధపడి ఒక రాజీనామా లెటర్ రాసి వచ్చేసి రెఫ్యూజీ క్యాంపులలో ఉండి బాధపడి చనిపోయినటువంటి పరిస్థితి జోగేంద్రనాథ్ మండల్ది. చరిత్ర చెప్తలేదా? నమ్మి ఏ విధంగా నామశూద్రులు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ముస్లింలను నమ్మి నామశూద్రులు ఏ విధంగా నష్టపోయారు అనేది ఎన్నిసార్లు కావాలి? ఒక్కసారి తింటే దెబ్బ 2సారి జాగ్రత్త పడాలి కదా. అదే ఇక్కడ భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మాట నమ్మి ఇక్కడ కూడగొట్టుకుంది అక్కడే సాధించుకోవాలని చెప్పి ఇక్కడే ఉండిపోయినటువంటి ఎవరైతే దళితులు ఉన్నారో ఈరోజు మా దళితులందరి పరిస్థితి ఏంది? హయ్యర్ అఫీషియల్స్గా ఉన్నారు, రాజకీయ నాయకుల క్షేత్రాలలో ఉన్నారు, పెద్ద పెద్ద రంగాలలో ఉన్నారు, పెద్ద పెద్ద
ఉద్యోగాలలో పెద్ద పెద్ద వ్యాపారాలలో ఉన్నారు. అవును. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివేక్ వెంకటస్వామి గారు మోర్ దాన్ ఏ అప్పర్ క్యాస్ట్. అవును. అట్లాంటి వాళ్ళు ఎంతమంది లేరు. డిప్యూటీ సీఎం ఇప్పటికి ఉన్నటువంటి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, వారు మన ఇంతకు ముందుకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే లోక్సభ స్పీకర్ మీరా కుమార్ గారు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతమంది లేరు. కానీ వాళ్ళ అక్కడ ఉన్నటువంటి దళితులు ఎంతమంది మరి పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ముస్లింలతో పాటు కలిసి బతుకుతున్నటువంటి దళితుల పొజిషన్ ఏంది ఈరోజు అక్కడ ఆ దేశాలలో? జీరో ఉంటుంది. జీరో. ఇంకా జీరో కన్నా ఇంకేమని ఉంటే అది అంతే. కాబట్టి చరిత్రలో కూడా మనం అర్థం చేసుకోవాలి. చరిత్రను మర్చినోడు ఎవడు కూడా భవిష్యత్తు లేకుండా పోతాడు అంటారు. కాబట్టి చరిత్రను అర్థం చేసుకోవాలి, చరిత్రలో జరిగింది తెలుసుకోవాలి, దాన్ని బట్టి మన గమ్యం ఎటుండాలి, ఎటువైపు పోతే సరిగ్గా ఉంటుందని మనం అర్థం చేసుకోవాలి. మరొక విషయం, ఈరోజు జై భీమ్ అంటున్నారు కదా, మరి ఇదే అసదుద్దీన్ ఓవైసీని నేను అడుగుతున్నా. హైదరాబాద్లో అదంతా వదిలేసేయండి, ప్రపంచం సంగతి మనకు అవసరం లేదు. హైదరాబాద్లో చాలా చోట్ల ప్రేమ వ్యవహారాలలో ఎవరన్నా కొంతమంది దళిత యువకులు ముస్లిం అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే ప్రేమిస్తే వాళ్ళ నడి రోడ్ల మీద కొట్టి చంపుతున్నారు, నరికి చంపుతున్నారు. అవును, ఇదే లవ్ జిహాద్ అంటున్నారు కదా. మీ ఎస్సీ పరిరక్షణ సమితి కూడా ఎక్కువ శాతం మాట్లాడుతూ ఉంటారు. మేము దాని మీద చాలా కొట్లాడినాం. మీద ఒక మీ యొక్క అదేంటిది మీ స్టాండ్ ఏంటి? మా స్టాండ్ ఏముంది? ఇప్పుడు నేనేమంటున్నానా, బాబాసాహెబ్ అంబేద్కర్ గారే కులాంతర వివాహాలను సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి. సో మేమెందుకు దాన్ని వ్యతిరేకిస్తాం? కులాంతర వివాహాలు కానీ మతాంతర వివాహాలు కానీ జరగడం మంచిదే, తప్పులేదు. కాకపోతే నేనేమంటున్నా అంటే, నా ఇంటి పిల్ల నీ ఇంటికి వచ్చినప్పుడేమో నువ్వు నీతి వ్యాఖ్యలు చెప్తున్నావు. మన అమ్మాయి మనమంతా సెక్యులరు, మనమంతా గంగా జమున తైజీబు, మనమంతా ఒకటే మనుషులము, మానవత్వము, ప్రేమ, సోదరభావము, సహోదరత్వము అన్ని చెప్తున్నావు, నీతులు చెప్తున్నావు. కానీ నీ ఇంటి పిల్లను నా ఇంటి పిల్లాడు దళితుడు ఎవరైనా పెళ్లి చేసుకుంటే మాత్రం వాడి మీద దాడి చేస్తున్నావు, చంపుతున్నావు, నరుకుతున్నావు, వెంటాడుతున్నావు, వేటాడుతున్నావు. మొన్నటికి మొన్న నాగరాజ్ పరిస్థితి ఏంది? సరూర్ నగర్లో జరిగిన హత్య పరిస్థితి ఏంది? అంత ముందుకు మొన్నటికి మొన్న, దాని తర్వాత రీసెంట్గా జనగాంలో సంతోష్ అనే ఒక యువకుని మీద ఇదే బహిరంగంగా దాడి జరిగింది. లక్కీగా పిల్లోడు తప్పించుకొని బయటపడ్డాడు. మళ్ళీ పోయి పిఎస్లో పోయి కొట్లాడి కేసు చేయించి మొత్తమే దాని మీద ఏదో న్యాయం చేయగలిగినాం. అట్లా రాష్ట్ర వ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. తెలంగాణ, హైదరాబాద్లో కూడా అబ్బాయిలను అంటే ఇప్పుడు ముస్లిం అమ్మాయిలను మనవాళ్ళు చేసుకుంటే ఆ రకంగా జరుగుతున్న సంఘటనలు కనబడుతున్నాయి. అదే రకంగా మన హిందూ అమ్మాయిలను వాళ్ళు ముస్లిమ్స్ లవ్ జిహాద్ అంటే ప్రేమ వివాహాలు చేసుకున్నప్పటికీ కూడా ఈ అమ్మాయిలను కూడా వంచిస్తున్న సంఘటనలు బాగా కనబడుతున్నాయి. బాగా కాదన్నా, అవి అయితే లెక్కలేదుగా. అవి ఎన్ని జరిగినాయంటే నోటి మీద చెప్తా. రెయిన్ బజార్ లో రాధిక అనే అమ్మాయి పైన ఇద్దరు అన్నదమ్ములు కలిసి చంపారు. విజయలక్ష్మి అనేటటువంటి అమ్మాయి, ఆయన బత్తుల రామప్రసాద్ అని చెప్పి ఆయన దాని మీద బాగా కొట్లాడిండు. మాకు చెప్తే మేము కూడా అంబేద్కర్ జయంతి రోజే ప్రొటెక్ట్ చేసినాం. మీడియా కవరేజ్ చేయడానికి చేతనైతే లేదు మీడియాకు, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి. దాని తర్వాత మలక్పేటలో ఇద్దరు మైనర్ అమ్మాయిల పైన దాడులు జరిగినాయి. అట్లా ఇది చెప్పుకుంటూ పోతే చాలా సంఘటనలు ఉన్నాయి. మన భవ్యశ్రీ నిజామాబాద్ లో మొన్నటికి మొన్న బోధన అది బైన్సా ఇట్లా లిస్ట్ ఉంది నా దగ్గర పెద్దది. అట్లా ఎంతో మంది ఉన్నారు, అంతా దళితుల అమ్మాయిలే. ప్రేమించింది, పెళ్లి చేసుకుందంతా ముస్లిం యువకుల్ని వంచబడ్డారు, చంపివేయబడ్డారు, చావబడ్డారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది? ఇట్లాంటి సందర్భాలలో నీ జై భీమ్ యాడికి పోతుంది? అప్పుడు ఎందుకు మాట్లాడతలేవు? అప్పుడు ఎందుకు ఖండిస్తలేవు? అప్పుడేమో కనిపించవు. ఈ ముట్టి ఉన్నప్పుడు రాజకీయ క్షేత్రాలలో మాత్రం, రాజకీయ మీటింగ్లలో మాత్రం జై భీమ్ మనం అంతా ఒకటే అని అంటే ఎట్లయితుంది? ఒకటి అప్పుడన్నా మాట్లాడాలి కదా, మాట్లాడాలి. దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఎవరైనా ఈ మతాంతర సంబంధించినటువంటి గొడవలు జరిగినప్పుడు, ముస్లింలకు దళితుల మధ్య జరిగినప్పుడు చాలా వరకు 90% దళిత సంఘాలు కూడా స్పందించవు. అది బాధాకరమైన విషయం. ఎందుకు స్పందించవు? అంత భయం ఎందుకు? అంత భయం ఏమంది? ఎన్ని రోజులు ఏమవుతుంది? మన హక్కుల గురించి మనం మాట్లాడడం, మన స్వేచ్ఛ గురించి మనం మాట్లాడడం, మన పైన జరిగే దాడుల గురించి మనం మాట్లాడడం ఇంకా చేత కాకపోతే ఇంకెందుకు మన సంఘాలు ఎందుకు? అవును, హిందూ సమాజం కూడా మాట్లాడాలి. ముఖ్యంగా దళిత సంఘాలు మాట్లాడతలేవు. అవును, హిందూ సమాజం మాట్లాడుతుంది. చాలా చోట్ల జరిగిన మొన్నటికి మొన్న ఇప్పుడు ఇక్కడ మన ఏమంటారు వీళ్ళు నక్కలోళ్ళ మీద దాడులు జరిగినాయి. ఏవి మన చెంగిచెర్ల సంబంధించిన దాంట్లో హిందూ సంఘాలు వచ్చినాయి, వాళ్ళు సపోర్ట్ చేసినాయి. దళితులు జరిగిన అన్యాయాల మీద దళిత సంఘాలు మాట్లాడలేదు, కానీ హిందూ సమాజం పేరు మీద హిందూ సంఘాలు మాట్లాడుతున్నాయి.
వాళ్ళు మాట్లాడుతున్నారు, అది దళిత సంఘాలు ఎడిపోతున్నాయి అక్కడ. ఆ హిందూ సమాజంలో ఈ దళితులకు సంబంధించి అని వేరే క్యాస్ట్ వాళ్ళే మాట్లాడుతున్నారు ఎక్కువ కూడా. ఎస్, నేను అదే అంటున్నా, ఎందుకు అన్యాయం జరుగుతుంది అని ఈ చెప్పి. విచిత్ర పరిస్థితి అనేది చాలా ప్రమాదకరం. ఈ విధంగా మనం ఒక సెలెక్టివ్ క్రిటిసిజం, అంటే ఒకరిని మాత్రం విమర్శించాలి, ఇంకొకరిని విమర్శించొద్దు అనేటటువంటి ధోరణి ఏదైతే ఉందో అది చాలా ప్రమాదకరం. నేను ఒకటే అంటున్నా, ఈరోజు దళితుల పైన కానీ ఎస్సీ ఎస్టీల పైన దాడులు అగ్రవర్ణాలోడు చేసిన తప్పే, ముస్లిం చేసిన తప్పే, క్రైస్తవుడు చేసిన తప్పే, ఎవడు చేసినా తప్పే. ఒక దళితుల ఆడపిల్ల పైన ఏ మూర్ఖుడు, ఈ హిందూ అయినా సరే, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, ఎవరు చేసినా సరే తప్పే, ఖండించవలసినటువంటి విషయమే. ఇంకా చెప్పాలంటే ఏ ఆడపిల్ల పైన, ఎవరైనా ముస్లిం క్రైస్తవుల ఆడపిల్ల పైన ఏ హిందువు చేసినా కూడా తప్పే. ఆడపిల్ల పైన ఎవడు చేసినా తప్పే. అన్యాయం, అరాచకత్వం, ఆధిపత్య ధోరణి ఎవడెవడి మీద చేసినా తప్పే. సో దాన్ని వ్యతిరేకించిందే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆయన భావజాలను మనం అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఎట్లుందంటే, ఎవరైనా హిందూ అగ్రవర్ణాల నుంచి తప్పు జరిగినప్పుడేమో దళిత సంఘాలు గట్టిగా మాట్లాడుతున్నాయి. మంచిదే, మాట్లాడవచ్చు. కానీ అదే ముస్లింలకు సంబంధించిన కొంత అతివాద భావజాలంతో కొంతమంది యువకులు కేవలం మోసం చేయాలనే ఉద్దేశంతో ప్రేమించి లవ్ జిహాద్ ట్రాప్లు దింపి వాళ్ళను మత్తు పదార్థాలు వాళ్ళ కడుపులోకి ఆహారం ద్వారా ఇచ్చి వాళ్ళను మైండ్ మార్చి అది కూడా జరుగుతుంది. తెలుసా మీకు? LSD డ్రగ్స్ అనేది ఒక డ్రగ్స్ దొరుకుతుంది, అది బ్యాండ్ డ్రగ్స్, అది సైకోట్రాపిక్స్ డ్రగ్స్ అంటారు. వాటి ద్వారా ఏమవుతుందంటే, చిన్న కూల్ డ్రింక్లో కానీ తినే ఆహారంలో కానీ ఏదైనా ఇచ్చేసి ఆ ప్రభావం 2 రోజులు ఉంటుంది. ఆ డ్రగ్స్ ప్రభావం, ఆ చిన్న టాబ్లెట్ అది. ఆ ప్రభావం ఉన్న టైంలో నేను మీతోటి ఏది మాట్లాడితే మీకు మైండ్లో అదే తిరుగుతుంది. నేను మీ గురించి సినిమా గురించి మాట్లాడిన అనుకోండి, మీరు మస్తు మాట్లాడతారన్నా, మీరు డైరెక్టర్ అయిపోవచ్చు అన్న అదని అంటే మిమ్మల్ని ఒక 6 నెలలు బ్రెయిన్ వాష్ చేస్తే మీరు డైరెక్షన్ ఇదంతా విడిచిపెట్టి డైరెక్షన్ సినిమా దిక్కుపోతారు. మీకు క్రిస్టియానిటీ గురించి మాట్లాడిన అనుకోండి, మీరు క్రిస్టియానిటీ కన్వర్షన్ అయిపోతారు. మీకు రాత్రిపోతే యేసుప్రభు కనిపిస్తుంటాడు. మీతో ఇస్లామిక్ గురించి మాట్లాడిన అనుకోండి, ఇస్లాం కన్వర్ట్ చేయొచ్చు మిమ్మల్ని. మీ గురించి నేను ఏమన్నా కొంచెం సెక్స్ గురించి మాట్లాడినాను అనుకోండి, మీకు ఆ ఆలోచన రావడం మొదలవుతుంది. సో ఈ విధంగా అట్లాంటి డ్రగ్స్ అనేటివి ఈ హిందూ ఆడపిల్లలకు ముఖ్యంగా డ్రగ్స్ యూజ్ చేస్తున్నారని 100% అంటున్నాను నేను. 100%. ఇప్పుడు వీళ్ళు చేసేదైనా సరే వాళ్ళు చాలా చోట్ల ఏమంటారు, ఈ ప్రేయర్ ఆయిల్ల పేరుతోటి, దాంట్లో గ్రేప్ జ్యూస్ల పేరుతోటి చాలా చోట్ల, కొన్ని చోట్ల చేయకపోయిండొచ్చు కనుక వాళ్ళు ఇచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో తీర్థం అంటే మన ఈ ప్రేయర్ ఆయిల్ల పేరుతోటి అదే జరుగుతుంది. వాళ్ళను సైకోట్రోపిక్ అంటే అదే మెడికల్ టెస్ట్ ఎగ్జామినేషన్లో కూడా దొరకవు అవి. ఎందుకంటే అది ఓన్లీ 1 day 2 days ఉంటుంది దాంట్లో ప్రభావం. లైట్ మైల్డ్ డోస్ అది ఇచ్చి మీరు ఏదైతే ఎగ్జాగరేట్ చేసి చెప్తారో దానికి అట్రాక్ట్ అయిపోతారు. అదే ఫెయిల్ ఉండిపోతారు వీళ్ళు. ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఇది అందరు దయచేసి దళిత సోదరులు, హిందూ సోదరులు వినాలి. నేనేమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఉన్నారు, నేను మిమ్మల్ని ముస్లింగా, మీరు ఒక ఆడపిల్ల, నేను మిమ్మల్ని ముస్లింగా కన్వర్ట్ చేయాలనుకుంటున్నాం, మన ఇద్దరం ప్రేమలో ఉన్నాం. నేను మీకు ఆ డ్రగ్స్ కూల్ డ్రింక్లు ఇచ్చోళ్ళు ఇంకేదో తినేటప్పుడు ఇచ్చేసి ఒక్కసారి ట్రై చేయి కదా నా కోసం, ఒక్కసారి నమాజ్ చేయి, అల్లాందలు ఒక 2 రోజులు చేయి కదా, 3 రోజులు చేయి కదా అంటే, మీరు ఒక 2 రోజులు 3 రోజులు ఆ ప్రభావంలో మీరు చేసారు అనుకోండి, 4వ రోజు మీరు సైకలాజికల్గా మీకు అన్ని అటు సైడ్ హాల్యూజినేషన్స్ వచ్చేస్తాయి. అది హాల్యూజినేషన్ డ్రగ్స్ అంటారు. మీకు ఒకవేళ నేను మిమ్మల్ని క్రిస్టియన్గా మార్చాలనుకోండి, నువ్వు యేసుప్రభువు ప్రార్థన చేయ ఒక 1 వారం రోజులు, మీకు నా మాట విను, నీకు బాగుంటుంది అంటే ఆ టాబ్లెట్ ప్రభావంలో కనుక మీరు ట్రై చేస్తే మీకు అవసరమైతే రాత్రిపూట యేసుప్రభు దర్శనం కూడా ఇస్తాడు మీ హాల్యూజినేషన్లో. హాల్యూజినేషన్ డ్రగ్స్ అంటారు, LSD డ్రగ్స్ అంటారు. కొంతమంది ఇప్పుడు ఎవరైతే మతం మారుతారో వాళ్ళతో మాట్లాడితే ఏమంటాడంటే, నేను సత్యం తెలుసుకున్నా అంటాడు. ఆ పదానికి మించి ఇంకో పదం చెప్పడు. ఎందుకు చెప్పాడంటే, అన్న సత్యం తెలుసుకున్నా. ఏం సత్యం తెలుసుకున్నావురా అంటే ఏమీ ఉండదు ఆన్సర్. ఎందుకు చెప్పాడు, ఎందుకు చెప్పలేడంటే, వానికి ఆల్రెడీ నిజంగా కనిపిస్తాడు రాత్రిపూట యేసుప్రభు. అంతే. ఇప్పుడు మీరు ఉన్నారు అనిల్ అన్న, మీరు మీ ఇష్టదైవం ఎవరు? ఆంజనేయ స్వామి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు నేనేమంటా, మీరు నాతో 4 రోజులు దోస్తాను చేయండి. ఒకవేళ నాకు ఆ డ్రగ్స్ కనుక మీరు ఎక్కడన్నా దొరికితే కనుక నేను మీ మీద ఒక 1 వారం 10 రోజులు ప్రయోగం చేసి ఆంజనేయ స్వామి గొప్ప గురించి, లేదంటే అమ్మవారి ఇష్టదైవం అయితే అమ్మవారి గొప్ప గురించి 4 విషయాలు చెప్పి బాగా మోటివేట్ చేస్తే మీకు ఖచ్చితంగా 7వ రోజో 10వ రోజో మీకు అమ్మవారు ఆంజనేయ స్వామి కనిపిస్తాడు రాత్రిపూట. ఇన్నేళ్ల భక్తులు ఎప్పుడు కనిపించలే, కానీ ఇప్పుడు కనిపిస్తాడు డ్రగ్స్ ప్రభావంలో. అట్లనే మతం మారుతున్నారు. పోవడము, సత్యం తెలుసుకున్నాడు, వారం వారం అలవాటు కావడం. అవును, ఇప్పుడు 2 సంపాదించేదే 4-5 వేలు నెలకు అంత కొడితే ఆ ఇంట్లోకెళ్ళి దశమ భాగాల దోపిడి ఒకటి సపరేట్. నేనేమంటున్నా అంటే, చాలా మందిని గమనించి ఇప్పుడు మీరు ఉన్నట్టుండి మీకు రాత్రిపూట ఆంజనేయ స్వామి కలిసి దర్శనం ఇచ్చినాక మీరు ఏమనుకుంటారు, ఇదే కరెక్ట్ ఏమో, మిగతా అంతా వేస్ట్ ఏమో అనుకుంటారు. సత్యం తెలుసుకున్నా అనుకుంటారు. అంతే, ఇదే గిల్లి చెప్పే సత్యం. వేరే మాట్లాడు, ఒకటే పదం సత్యం తెలుసుకున్నా, ఇంకేమి లేదు, ఏం మాట్లాడాడు. నేను అంటున్నా. ఇప్పుడు
ఇదే నిజమైతే గనకన్న సత్యం తెలుసుకున్నావు, ఇదే నిజమైతే గనక ఈరోజు ఇస్లామిక్ దేశాలలో, క్రైస్తవ దేశాలలో చాలా మంది హిందూ సాంప్రదాయాల వైపు ఆకర్షితులు అవుతున్నారు. మరి వాళ్ళకి తెలియదా సత్యం? నీకే తెలుసా? అంతే. ఇప్పుడు వీళ్ళు పాస్టర్లు కానీ లేకపోతే మిగతా వాళ్ళు కానీ ఇస్లాంలో కొంతమంది అతివాద భావజాలం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ హిందూ దేవి ఇతర మతాలకు సంబంధించినటువంటి ప్రసాదాలు తీర్థాలు తీసుకోవద్దని ఎందుకంటారు? ఎందుకంటే మనం కూడా వాడు కలిపినట్టే వాటిలో ఏమైనా కల్పిస్తామేమో అని భావిస్తాడు. పచ్చకామెట్లోనికి ఎప్పుడు లోకమంతా పచ్చగా కనిపించినట్టు వాడు అందుకే తినొద్దు అంటాడు. మరి ఈరోజు బ్రిటిష్ దేశాల నుంచి ఎవడన్నా ఇండియాకి వస్తాడు, బొట్టు పెట్టుకుంటలేడా, పూలదండ వేస్తే తీసుకుంటలేడా, మన తీర్థం ఇస్తే తీసుకుంటలేడా, ప్రసాదిస్తే తీసుకుంటలేడా, గుళ్ళు అన్నదానం చేస్తే తింటలేడా అని తింటాడు. వీడెందుకు తింటలేడు కొత్త కూడా అంటే వీడు నాదైపోయి ఎట్లా వాళ్ళు లాగుకున్నా అనేది వానికి తెలుసు. వీడు పుసుకుమని పోగలడు అటువైపు అని చెప్పి మనల్ని ఆ భయానికి తినొద్దు, తీసుకోవద్దు, మొక్కొద్దు, పోవద్దు, తీసి బయట పడేయండి. ఎందుకంటే వీళ్ళ స్టేజ్ ఆఫ్ మైండ్ స్టేజ్ అనేది ఒక హాల్యూసినేషన్ లో ఉంటది. ఆ టైంలో వాళ్ళ మైండ్ కంటికి ఆలోచనకి ఏది తడితే అటువైపు వెళ్ళిపోతారు. కాబట్టి ఈ లవ్ జిహాద్ అనే ట్రాప్ లో కూడా దళితుల అమ్మాయిల్ని, ముఖ్యంగా హిందువుల అన్ని వర్గాల అమ్మాయిలను అదే విధంగా ట్రాప్ చేస్తున్నారు. మాత్రం దళితుల నుంచి ట్రాప్ చేయడమే సంఖ్య పరంగా చూస్తే మాత్రం దళితుల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది. దళిత అమ్మాయిల సంఖ్యనే ఎక్కువ ఉంటుంది లవ్ జిహాద్ లో. దాంట్లో రకరకాలన్న ఒకటి హాల్యూసినేషన్ డ్రగ్స్ స్టేజెస్. ఫస్ట్ ఏమో ఈ దేవుడిని మొక్కు నీకు మంచి జరుగుతుంది, తర్వాత ఏమో డ్రగ్స్, దేవుడు కనిపించేసిండు, సత్యం తెలుసుకున్నా, దాని తర్వాత దశమ భాగాలు, దాని తర్వాత దోపిడి, మొత్తం అయిపోయి సర్వనాశనం. మరి ఈ లవ్ జిహాద్లకు సంబంధించి కానీ లేకపోతే ముస్లిం వర్గాల నుంచి, ఇస్లామిక్ కొంతమంది అతివాద వర్గాల నుంచి ఈ దళితులకు అన్యాయం జరుగుతున్నప్పుడు అగ్రవర్ణాల నుంచి అయితేనేమో ప్రొటెక్ట్ చేస్తున్నారు దళిత సంఘాలు. ఈ ముస్లిం వచ్చినప్పుడు మాత్రము అసలే ప్రొటెక్ట్ చేయరు, మాట్లాడరు, కామెంట్ కూడా చేయరు. అంటే ఇక్కడ కూడా ఈ దళిత సంఘాల్లో, అంబేద్కర్ సంఘాల్లో చెప్పుకుంటున్న సంఘాలలో ఫండమెంటల్ కూడా ఏమన్నా భేదాభిప్రాయాలు అంటే కొంత చీకటి సంఘాలు కూడా ఏమన్నా ఉన్నాయా? నేను ఇంతకు ముందుకు అదే చెప్పిన కదా, అదే ఏమన్నా తోడేళ్ళంతా అంతా కాదు. కొంతమంది ఎవరైతే బాగా హడావిడి చేస్తారో, పొద్దున్న లేస్తే హిందూ మతాన్ని తిడతారో, హిందూ ధర్మాన్ని తిట్టడము, కుల వివక్ష అది అంటారో, వీళ్ళంతా కూడా ఆ తోలు కప్పుకున్న తోడేళ్ళు వీళ్ళంతా. వీళ్ళు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడుకుంటారు, వాళ్ళకు ఫిట్ అవుతుంది అనుకున్నది. ఎక్కడ మాట్లాడారో అక్కడ మాట్లాడరు. ఇదే సమస్య అంటున్నా నేను. దళిత సమాజం అర్థం చేసుకోవాలి, దళిత సోదరులు, చదువుకున్న విద్యావంతులు అర్థం చేసుకోవాలి. మనము ఆధిపత్య ధోరణి ఎక్కడున్నా వ్యతిరేకించాల్సిందే. మన పైన దురాక్రమణ కానీ, అత్యాచారాలు కానీ ఎక్కడ జరిగినా మనం ఎవరు చేసినా వ్యతిరేకించాల్సిందే. ఇది ఇడిచిపెట్టి సెలెక్టివ్ క్రిటిసిజం చేస్తున్నారు కొంతమంది, దాన్ని మనం వ్యతిరేకించాల్సిందే. సో ఇది చాలా భయంకరమైన కుట్ర ఈరోజు దళిత సమాజం మీద. కుట్రలాగానే భావిస్తున్నారు. 100% కుట్ర, అది 100% కుట్ర. నేను ఏమంటున్నానా, బ్రిటిష్ వాడు స్కూళ్ళు పెట్టిండు, కొన్ని హాస్పిటల్ పెట్టిండు, చాలా చోట్ల సేవలు అనేది పేరుతోటి దళిత వాడాలకు పోయిండు. నువ్వు నిజంగా నా దళిత సోదరునికి ఒక చేతిలో బైబుల్ పెట్టకుండా ఇంకో చేతిలో అన్నం పెట్టుంటే నేను నిన్ను మెచ్చుకునేటోని. కానీ నువ్వు ఒక చేతిలో అన్నం పెడుతున్నావు, ఇంకో చేతిలో బైబుల్ పెడుతున్నావు. నీది కుట్ర కాకపోతే ఏంది, నీది స్వార్థం. ఇప్పుడు అది కూడా లేదు. ఒకప్పుడు ఆయనతో కనీసం ఆ విద్య పేరుతో ముందరికి వచ్చారు, కానీ ఇప్పుడు ఆ విద్యలు కూడా లేవు. స్కూల్ లేదు, మైనార్టీ స్కూల్ ఇంత ముందుకు చెప్పిన కదా, ఇప్పుడు అవి కూడా లేవు. ఏమైనా కూడా ఏమంది, నీకు పిల్లలు పుడతలేరు, లేకపోతే చర్చికి రా, నీకు కడుపు నొత్తుందా చర్చికి రా, చర్చికి రా. డ్రగ్స్ లేవుగా, ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు షార్ట్ కట్, మీకు 4 రోజులుగా మట్టి మీ మీద అది మందు ప్రయోగం చేసినంటే ఆటోమేటిక్. ఇప్పుడు పాత పెద్ద మనుషులు అంటుండే కదా, ఈయన కడుపులో మందు పెట్టిరని. ఇదే కదా, మీకు 4 రోజులు మీ మీద మందు ప్రయోగం చేస్తే యేసుప్రభు కనిపిస్తాడు. యేసుప్రభు కనిపించగా మీరు నా మాట వింటారు. ఇక నాకు యేసుప్రభు సత్యం ఇదే, ఇదే సత్యమేమో. కనిపించాడు కదా, ఎందుకు ఎవడు కనిపించాడన్నా? భగవంతుని తత్వం అనేది అదొక కంటికి కనిపించని సూపర్ న్యాచురల్ ఎనర్జీ. అది నువ్వు నీకు ఆడ కనిపించిండు, ఈ రోజు కనిపించింది అంటే అదంతా తప్పది. అది మహా ఋషులకు, మహామునులకే కనిపించారు కష్టపడితే. సరే కనిపించిన వాళ్ళు కనిపించిండొచ్చు కనుక నేనేమంటున్నా అంటే, నువ్వు 4 రోజులు ప్రేయర్ చేయగానే నీకు కనిపిస్తే ఇక 10 ప్రేయర్ చేస్తాడు మరి అట్లా అంటే. సో ఇదంతా ఒక మోసం, ఇది కుట్ర అంతే. నువ్వు ఒక చేతిలో బైబుల్ పెట్టకుండా ఒక చేతిలో అన్నం పెడితే నేను ఒప్పుకునేటోని, ఓ చేతిలో బైబుల్ పెట్టకుండా ఇంకో చేతిలో పుస్తకం పెట్టుంటే ఒప్పుకునేటోని. నువ్వు చేతిలో బైబుల్ పెడుతున్నావు, ఇంకో చేతిలో ఇవి పెడుతున్నావు, ఫ్యూచర్లో కత్తి పెడతావు అంతే. కొట్లాడరా బాయ్ నా కోసం అని, నీ కోసం కొట్లాడి ఆడదొస్తాడు, నువ్వు రాజ్యం మేలుకుంటావు. చర్చి పాస్టర్లు చేస్తున్న వీడియోలు చూస్తుంటే నవ్వొస్తుంది అసలు. ఆడు హాంపట్ గడ్డ కరిగిందా అంటాడు. ఏం గడ్డలు కరిగినాయో మరి, హాస్పిటల్ ఎందుకో అర్థం కాదు. ఇప్పుడు దాని మీద నేను మాట్లాడుతున్నా.
ఇప్పుడు మన హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఒక హాస్పిటల్ ఉంది, ఒక క్రిస్టియన్ హాస్పిటల్కి సంబంధించి గడ్డలు కూడా ఇట్లాంటి కరిగిపోతాయట. ఎస్. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఒక ఆ హాస్పిటల్ పక్కనే చర్చ్ ఉంటుంది, చర్చ్ పక్కనే హాస్పిటల్ ఉంటుంది. అవునవును. నేనేమంటున్నా అంటే నిజంగా చర్చిలో జరిగేటివి ఇవన్నీ మ్యాజిక్లు నిజమైతే కనుక పక్కన హాస్పిటల్ ఎందుకు కట్టినావు? ఆయన చర్చ్ ఆయననే కట్టుకున్నాడు, చర్చ్ ఆయనే కట్టుకున్నాడు, అవును. పక్కన హాస్పిటల్ ఎందుకు కట్టినావు? అంటే నీ ప్రేయర్లు అబద్ధము, హాస్పిటలే నిజమని అర్థం. అంతే. లేదు హాస్పిటల్ అబద్ధమా, నీ ప్రేయర్లు నిజమైతే మరి హాస్పిటల్ ఎందుకు కట్టినట్టు? అంటే నీకు తెలుసు నిజం, నీకు అసలైన రోగానికి మందు ఏడ దొరికితే నీకు తెలుసు, అదే జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నావు. ఈరోజు వీళ్ళు పెట్టే స్వస్థత సభ పేరుతో జరిగేటటువంటి మీటింగ్లు అన్నీ కూడా పచ్చి మోసాలు. మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ ప్రకారం అవి క్రైమ్. అది ఒక కంప్లైంట్ ఇస్తే అది మీటింగ్ ఆపాలి. ఆడవాళ్ళని కూడా లోపరుచుకుంటున్నారు అనధికారికంగా, అంటే బయటకు వస్తలేవు కానీ లోపరుచుకొని ఆ ఒక్క భావోద్యోగాలను నియంత్రించి ఇంకా మరింతగా వాడుకుంటున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. అన్న నేను చెప్తున్నా, హాల్యూసినేషన్ డ్రగ్స్ కడుపులోకి ఇచ్చినాక మన ఏమంటారు అది హాల్యూసినేషన్ డ్రగ్స్ అంటారు, రకరకాలుగా ఉంటాయి. MDMA అని, అవి కొన్ని ఏమో డైరెక్ట్ డ్రగ్స్, ఇవేమో మైల్డ్ డోసేజెస్. మన హిప్నటిజం డ్రగ్స్ ఇవి ఇచ్చిన తర్వాత మీరు దేవుని గురించి చెప్తే దేవుడు కనిపిస్తాడు, సెక్స్ గురించి మాట్లాడితే సెక్షువల్ ఫీలింగ్స్ నా వైపు ఆకర్షితులవుతావు, లేకపోతే టెర్రరిజం వైపు మాట్లాడితే టెర్రరిజం వైపు, ఏది మాట్లాడితే అటువైపు పోతారు మీరు. ఆ విధంగా ఈజీగా వాళ్ళని లోపరుచుకోవచ్చు. ఎన్నో కుటుంబాలు డైవర్స్ వరకు వచ్చి కుటుంబాలు నాశనం చేసుకొని ఇంట్లో ఆడవాళ్ళు చెప్తే వినకుండా భర్తలకు దూరమై ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఇది కాదు కదా మతం, ఈ విధంగా కాదు కదా మత వ్యాప్తి జరగాల్సింది. మత వ్యాప్తి జరిగితే నిజంగా సేవ పేరు మీద, నిజంగా ఆధ్యాత్మికం పేరు మీద, భగవంతుని తత్వం పేరు మీద, మత తత్వం పేరు మీద జరగాలి. నీ మత తత్వం ఏంది? హింస, కత్తి లేదా మోసం, ఈ రెండే ఉన్నాయి. ఇది ఎంతవరకు న్యాయం? కాదు కదా. సో నేనేమంటున్నా అంటే దళిత జాతి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మత మార్పుళ్ళు, జై భీమ్ జై భీమ్ సిద్ధాంతాలు, మన పేరు మీద జరుగుతున్నటువంటి ఈ దొంగ రాజకీయాలు, ఇవన్నీ కూడా అబద్ధము. మనం చదువుకోవాలి, పిల్లల్ని బాగా చదివించాలి, బాగా ముందుకు పోవాలి, మనకు వచ్చేటటువంటి అన్యాయం పైన పోరాడాలి, గలం విప్పాలి, ఐక్యతగా ఉండాలి. ఒకరినొకరు కింద పడేసుకున్నాడు మాదిగా పంచాయతీ, అది కూడా ఒక స్థాయి వరకు ఓకే. మరి దాని పేరు మీద కూడా మనం బాగా కొట్టుకొచ్చి విడిపోయి ఇది కరెక్ట్ కాదు. ఈ మోసాలకి బయటకు రావాలి. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏమంటారంటే, బ్రిటిష్ వాడు కనుక నేను చేసే పోరాటాన్ని వాడుకొని నా దేశం పైన కుట్రలు పన్నాలనుకుంటే నేను ఫస్ట్ బ్రిటిష్ వాడినే వ్యతిరేకిస్తా, ఫస్ట్ వాడిని వ్యతిరేకించి దాని దుమ్ము దులుపుతా అంటాడు. అంటే మా లోపల మాకు ఎన్నండు ఉండొచ్చు కనుక దేశం ముఖ్యం, నేషన్ ఫస్ట్ అనేటటువంటి సంకేతం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవ్వడం జరిగింది. ఆయనే మనకు స్ఫూర్తి. మన బాబు జగజీవన్ రామ్ గారు, ఆయన నా మతంలో నేను పొడగొట్టుకుంది ఇక్కడే వెతుక్కుంటా, నేను ఎక్కడైతే నష్టపోయినో అక్కడే సాధించుకుంటాను తప్ప నేను మతం మారను అన్నాడు. ఆయన అట్లాంటి గొప్పలు మనకు స్ఫూర్తి. ఒకవేళ మారేది ఉంటే లండన్ పోయి కేంబ్రిడ్జ్లో, అంటే క్రిస్టియానిటీ దేశమే కదా, అంతే అక్కడనే చదువుకున్నాడు, అక్కడనే అన్ని ఇంత ఉన్నత స్థాయికి రావడానికి అక్కడనే చదువుకున్నాడు కదా. ఆ రోజుల్లో మారేది ఉండే కదా. ఆయన మారకుండా ఇక్కడికి వచ్చి మన దేశంలో ఉన్న వివక్షతనే ఏదైతే జరగకూడదని అనుకున్నాడో ఆయన దాన్ని ఇంప్లిమెంట్ చేసి అంతే. బాబు జగజీవన్ రామ్ గారు చెప్పిన మాట చెప్తాను కదా, నా మతంలో జరిగే సమస్యలు నేను ఇక్కడే ఉండి పోరాడతా తప్ప మతం మారను, హిందూగానే ఉంటా అన్నాడు ఆయన. అవును, మరి అట్లాంటి వాళ్ళు కదా మనకు స్ఫూర్తి. కానీ వీరు పక్కదారి పట్టిస్తారు. ఆ కుట్రలలో పడొద్దు. ముఖ్యంగా జై భీమ్ జై భీమ్ సిద్ధాంతాలలో అస్సలు పడొద్దు. మనం స్వేచ్ఛగా ఆలోచించాలి. దేశ ప్రగతి ఎటువైపు పోతుంది అటువైపు మనం నడవాలి తప్ప మనము ఈ సిద్ధాంతాలలో పడి దళితులందరూ కూడా తప్పుదోవ పట్టొద్దని చెప్పి కోరుకుంటున్నాను. నమస్తే అండి, చాలా చక్కని విషయాలు చెప్పారు. లవ్ జిహాద్ మరియు ఈ జై భీమ్ ఏమైతే ఉన్నాయో ఈ నినాదాల యొక్క కుట్రలు, అంటే ఏమైతే చీకటి కోణాలు అవన్నీ చక్కగా చెప్పడం జరిగింది. జై హింద్, భారత్ మాతాకి జై. జై భీమ్, భారత్ మాతాకి జై.